సాయం. తను రేనంగ్ వారం నుంచి వచ్చాడు. గడిచిన వారంలో భయంకరమైన గ్యాస్ ట్రబుల్ సమస్యతో చాలా ఇబ్బంది పడి హాస్పిటల్కి వెళ్ళారంట. తన పరిస్థితి అయితే పూర్తిగా చనిపోతామన్నంట, ఇబ్బందికరంగా ఉందంట. దాంతోపాటు బీపీ పెరిగిందంట, షుగర్ కూడా హై లెవెల్లో ఉందంట. కానీ దేవుని యొక్క మహాకృప, దేవుని సందులో ప్రార్థన చేసుకున్నాడు. అయ్యా నీ చిత్తమైతే నన్ను స్వస్థపరచు, మంచి ఆరోగ్యం దయచేయని అదే బెడ్ మీద ప్రార్థన చేసుకున్నాడంట. ప్రార్థన ఆలకించిన దేవుడు ఆ గ్యాస్ ట్రబుల్ని కంట్రోల్ చేసి, షుగర్ లెవెల్ని, బీపీని కూడా కంట్రోల్ చేసి సంపూర్ణంగా స్వస్థపరిచాడని చెప్పి సహోదరుడు సాక్ష్యం ఇస్తున్నాడు. ప్రార్థన ఆలకించి స్వస్థపరిచిన దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ తల్లిగారు ఉన్నారండి, తన పేరు అన్నమ్మ. బసికాపురం ప్రాంతం నుంచి వచ్చారు. 5 సంవత్సరాల నుంచి 2 కళ్ళు సమస్యతో ఇబ్బంది పడుతూ ఉందంట. చుక్కడాలు వచ్చినాయి, ఏది కనపడదంట. ప్రతి ఆదివారం సన్నిధికి వచ్చి ఆ చివర కూర్చునిద్దంట. ఇక్కడ బలిపీఠం వైపు చూసినప్పుడు తెల్ల చొక్కా ఒకటే కనపడుద్దంట. బలిపీఠం నుంచి ఏం కనపడదట. హాస్పిటల్కి వెళ్ళి చూయించుకుంటే, అమ్మ నీకు ముదిరిపోయి ఆపరేషన్ చేయమన్నారంట. ఏం చేయాలి ప్రభు అని మోకరించి ప్రార్థన చేసుకుందంట. ఆ క్యాంపులో 50 మందికి ఆపరేషన్ అయిన తర్వాత ఏమైనా పిలిచారట. డాక్టర్లు పిలిచి, అమ్మ ఆపరేషన్ చేస్తాము, అవకాశం ఉంటే మీ దేవుడిని ప్రార్థన చేసావు కదా, ఏదైనా అద్భుతం జరిగితే జరగవచ్చని 3 డాక్టర్లు కలిసి ఆపరేషన్ చేస్తే ఇప్పుడు చూపు చక్కగా కనపడిందని సాక్ష్యం ఇస్తూ ఉంది. స్వస్థపరి చూపునిచ్చిన దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సహోదరు పేరు మోసెస్ అండి, నాదెల్ల గ్రామం నుంచి వచ్చాడు. సహోదరుడు 3 ఎకరాలు పొలం కౌలుకు తీసుకొని మొక్కజొన్న పంట వేసాడంట. పంట బాగానే పండింది, కానీ అందరూ నీ పంట ఎకరానికి 10 క్వింటాల కన్నా రాదు, అంటే 3 ఎకరాలంటే 30 క్వింటాల కన్నా రాదని చెప్పారంట. సహోదరుడు నిరుత్సాహపడి ఎంతో వేదన ఉన్నప్పుడు అదే పొలంలో మోకరించి దేవుని సందులో ప్రార్థన చేశారంట. అయ్యా నేను కష్టపడి నీ నామములో ప్రారంభించాను, నువ్వు 1కి 2 ఇచ్చే దేవుడు కదా, నువ్వు వారి మాటలను కాదు కానీ నేను నీ సన్నిధిలో విజ్ఞాపన చేస్తున్న అత్యధికమైన పంట నీవు నాకు ఇవ్వయ్యా అని దేవుడి సన్నిధిలో ప్రార్థన చేశారంట. 30 క్వింటాలు వస్తాయని అందరూ అన్న వాళ్ళే ఆశ్చర్యపోయే విధంగా 3 ఎకరాల మీద 90 క్వింటాలు దేవుడు పంట నాకు ఇచ్చాడని చెప్పి సహోదరుడు సాక్ష్యం ఇస్తున్నాడు. ప్రార్థన ఆలకించి సహాయం చేసిన దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గమనించండి, మన మధ్యలో సహోదరి నాగరాణి గారు ఉన్నారు. పంగళూరు నుంచి వచ్చారు. తనకి వివాహం అయ్యి 5 ఏళ్ళు గడిచిపోయిందంట. గర్భఫలం లేదు. తను దేవుణ్ణి నమ్ముకుంది, కానీ తన భర్త దేవుణ్ణి నమ్ముకోలేదు. తను విశ్వాసం ఉంచి ప్రార్థన చేస్తూ ఉంది. ఒకరోజు రాజాపేటలో కూటాలు జరుగుతాయి కదా, 2022లో తను వచ్చి అక్కడ ఏకీభవించి అక్కడ కన్నీటితో ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు నాకు గర్భఫలాన్ని ఇచ్చాడనయ్యా. అంతేకాదు, నా భర్త ఒకప్పుడు అన్యుడు, దేవుడు మాట అంటే అసలు వినేవాడు కాదు. ఎప్పుడైతే ఈ కార్యం చూశాడో ఎన్నో హాస్పిటల్ తిరిగాం, కానీ నాకు గర్భఫలం రాలేదన్నయ్య. ఎప్పుడైతే నేను దేవుణ్ణి ఆశ్రయించి దేవుని మీద నమ్మకం ఉంచి ప్రార్థన చేశానో నాకు గర్భఫలాన్ని ఇవ్వటమే కాదు, నా భర్తలో మారు మనసు కూడా దేవుడు తీసుకొచ్చాడు, నా భర్తను రక్షించాడని చెప్పి తల్లి సాక్ష్యం ఇస్తూ ఉంది. ఈ కార్యం చేసిన దేవునికి మహిమ చెల్లిద్దాం. హల్లెలూయా. అలాగే మన మధ్యలో సహోదరి, మీరు కూడా దీనికోసం ప్రయత్నిస్తూ ఉన్నారా? ఎవరి ముందైనా ఇంగ్లీష్లో తడబడకుండా కాన్ఫిడెంట్గా ఫ్లూయెంట్. ఇన్కోలు ప్రాంతం నుంచి సహోదరి నాగవేణి గారు ఉన్నారు. తన సహోదరుడు వివాహం అయింది. వివాహం అయి కొన్నాళ్ళు గడిచిన తర్వాత వారిద్దరి మధ్యలో చిన్న చిన్న గొడవలు రావటం, వాళ్ళిద్దరు విడిపోయి విడాకుల దాకా వచ్చేసిందంట. ఇక వాళ్ళు కలవరు, మరొక వివాహం చేద్దామని చెప్పి తనకి మరొక స్త్రీని కూడా చూశారంట. చూసినప్పుడు ఈ తల్లి విశ్వాసం ఉంచి, దేవా నా సహోదరుడి జీవితం ఇలా అయిపోతుందని చెప్పి విశ్వాసం ఉంచి ప్రార్థన చేసిందంట. గడిచిపోయిన ఆల్ నైట్లో తను విశ్వాసం ఉంచి ప్రార్థన చేసినప్పుడు విడిపోవాలనుకున్న వారి ఇద్దరిని దేవుడు కలిపాడన్నయ్య. అలాగే దేవుని భక్తిలో ఎదగటానికి కూడా కృపనిచ్చాడన్నయ్య అని చెప్పి తల్లి సాక్ష్యం ఇస్తాం. దేవుడు చేసిన అద్భుత కార్యాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. హల్లెలూయా. గమనించండి, సహోదరి పేరు ప్రసన్న, వారిది కొమ్మూరు ప్రాంతం. 5 సంవత్సరాల కిందట హాస్పిటల్కు వెళ్ళినప్పుడు డాక్టర్లు పరీక్షించి తలనొప్పి వస్తుంటే డాక్టర్ల దగ్గరికి వెళ్ళి చూపిస్తే డాక్టర్లు స్కానింగ్ చేసి తలలో
బ్రెయిన్లో నీరుందమ్మా, ఆపరేషన్ చేయాలి అని డాక్టర్లు చెప్పారు. కొన్ని మందులు రాసించారు, ఆ మందులు వాడుతుంది, కానీ ఎటువంటి ప్రయోజనం లేదు. ఒళ్ళంతా వాసిపోయి మొహం అంతా ఉబ్బకొచ్చిన పరిస్థితి, ఇంకేమి చేయలేని పరిస్థితి. సహోదరి అయితే విశ్వాసంతో ప్రార్థన చేస్తుంది, దేవా ఎటువంటి ఆపరేషన్ లేకుండా మీరు కృప చూపండి అయ్యా అని ప్రార్థన చేస్తూ ఉంది. ఈ 5 సంవత్సరాల గుండా ప్రార్థన చేస్తుండగా గడిచిన దినాల్లో మరొక మారు వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళి చూపించుకుందాం, దేవుడు నా పట్ల గొప్ప కార్యం చేస్తాడు, రిపోర్ట్ని మారుస్తాడని సహోదరి ప్రార్థనతో వెళ్ళి ఉదయ్ హాస్పిటల్ గుంటూరు ప్రాంతంలో చూపించుకుంది. డాక్టర్లు అన్నీ పరీక్షించి ఏం చెప్పారంటే, ఆపరేషన్ అవసరం లేదమ్మా, నీకు దేవుడు చక్కటి ఆరోగ్యాన్ని ఇచ్చాడని డాక్టర్లు సాక్ష్యం ఇచ్చారు. తన పట్ల దేవుడు చేసిన గొప్ప కార్యాన్ని బట్టి చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహింపరుద్దాం. ప్రైజ్ ది లార్డ్. గమనించండి, మన మధ్యలో పెద్ద ఆవిడ రమా గారు ఉన్నారు. వేటపాల గ్రామం నుంచి వచ్చారు. తన సహోదరుడు జీవనోపాధి నిమిత్తమై హైదరాబాద్ ప్రాంతంలో బేల్దారి పని చేసుకుంటా ఉన్నాడు. పరంజా ఉండిద్ది కదా, 4 ఫ్లోర్లు పరంజా, అక్కడి నుంచి కింద పడ్డాడంట. కింద పడితే హాస్పిటల్కి తీసుకెళ్తే మీ బాబు బ్రతకడమ్మా, చనిపోతాడు, తీసుకెళ్ళండి అని చెప్పి అన్నారంట. అలా 2-3 హాస్పిటల్కి తీసుకెళ్ళినా కూడా అదే సమాధానం. అలా చెప్పినప్పుడు ఆ తల్లి అక్కడే హాస్పిటల్ దగ్గరే మోకాల్లోని ప్రార్థన చేసినప్పుడు దేవుడు అద్భుత రీతిలో ఒక హాస్పిటల్లో జాయిన్ చేసుకొని, ఎటువంటి ప్రమాదం లేదమ్మా నీ బిడ్డకి, నీ బిడ్డ బాగుంటాడు అని చెప్పి వాళ్ళు ధైర్యపరిచి తర్వాత ట్రీట్మెంట్ ఇచ్చినప్పుడు ఆ బిడ్డకి ఎటువంటి ప్రాణాపాయ స్థితి లేకుండా దేవుడు కాపాడండి అని చెప్పి ఈ తల్లి సాక్ష్యం ఇస్తూ ఉంది. దేవుడు చేసిన అద్భుత కార్యాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. హల్లెలూయా. సహోదరి పేరు డేవిడ్ రాజ్ అండి, నంద్యాల జిల్లా నుంచి వచ్చాడు. సహోదరి కాల్లో 5 సంవత్సరాల నుంచి ఒక గడ్డతో బాధపడుతున్నాడంట. ఎన్ని మందులు వాడినా, ఎంతమంది డాక్టర్ చూపించినా ప్రయోజనం లేకుండా ఉందంట. గడిచిన ఫిబ్రవరి నెలలో జరిగిన మహాకూటాల్లో తను కూడా పాలు పంచుకున్నాడు. అలాగే గడిచిన ఆల్ నైట్లో తను వచ్చి సేవకులు ప్రార్థన చేసేటప్పుడు విశ్వాసంతో ప్రార్థన చేశారంట. దేవా ఈ గడ్డ నుంచి నన్ను విడుదల కలగజేయి, ఆపరేషన్తో పని లేకుండా నీవే స్వస్థపరచని గడిచిన ఆల్ నైట్లో ప్రార్థన చేశాడంట. ఈ ఆల్ నైట్ కల్లా దేవుడు సంపూర్ణంగా స్వస్థపరిచి, ఎటువంటి వైద్యం చేయించుకోకుండా సంపూర్ణంగా స్వస్థపరిచి ఆ గడ్డను తీసేశాడని, దేవుడు నన్ను ముట్టాడు, బాగు చేశాడని చెప్పి సహోదరుడు సాక్ష్యం ఇస్తున్నాడు. ప్రార్థన ఆలకించి స్వస్థపరిచిన దేవునికి మహిమ కలుగును గాక. సహోదరి పేరు లక్ష్మి అండి, తన భర్త పేరు మస్తాన్. వీళ్ళు సాతులూరు ప్రాంతం నుంచి వచ్చారు. వీరు జ్యోతిష్యం చేస్తూ ఉంటాడు బ్రదరు. దేవునికి ముందు ఆ జ్యోతిష్యంలోనే వృత్తి కొనసాగిస్తూ ఉండేవాడు. ప్రార్థన చేశారు, అంటే దేవుని నమ్ముతున్నారు కానీ జ్యోతిష్యం ఒక పక్క నడుస్తూ ఉంది. గర్భఫలం విషయం ప్రార్థన చేసినప్పుడు 5 ఆడబిడ్డలు ఇచ్చాయంట. ఒక దినాన ప్రభువా 5 ఆడబిడ్డలు ఇచ్చావు అని సన్నిధికి వచ్చి దైవజన దగ్గరికి వచ్చి ప్రార్థన చేయించుకున్నారంట. వీళ్ళు ప్రార్థన చేశారు, పరిచారకులు కూడా ప్రార్థన చేశారట. మగబిడ్డ కావాలని స్వాస్థ్యం అనుగ్రహించి ప్రభుని ప్రార్థన చేస్తే దేవుడు ఇప్పుడు చక్కని మగబిడ్డ ఇచ్చానని సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. మగబిడ్డ ఇచ్చిన దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఏం పేరు? మన మధ్యలో మావుళ్ళపల్లి గ్రామం నుంచి సిస్టర్ ద్వారక గారు వచ్చారు. తనకి చెస్ట్లో పెయిన్ వస్తూ ఉంటే హాస్పిటల్ వెళ్ళి చూయించుకున్నప్పుడు, అమ్మా చెస్ట్లో గడ్డ ఉంది, అర్జెంటుగా ఆపరేషన్ చేయాలి, అలాగే ముందు ఆ గడ్డ అనేది క్యాన్సర్ గడ్డ లేకపోతే నార్మల్దా అని చూసుకోవాలి, టెస్ట్ చేసుకోవాలని చెప్పి టెస్ట్కి ఆ తల్లికి చెప్పారంట. అమ్మా 3 days టైం పడుతుంది, 3 రోజులు టైం పడుతుంది ఆ టెస్ట్ వచ్చేలోగా, ఆ 3 రోజుల తర్వాత రండి మేము ఫోన్ చేస్తామని చెప్పి అన్నారంట. ఆ 3 రోజుల్లో ఈ తల్లి ఇక్కడికి తండ్రి సన్నిధి దగ్గరికి వచ్చి దైవజనుల చేత ప్రార్థన చేయించుకొని మరలా హాస్పిటల్కి వెళ్ళినప్పుడు వాళ్ళు మరలా టెస్టులు చేశారంట. టెస్టులు చేసి ఎటువంటి గడ్డ లేదమ్మా, నీకు ఆపరేషన్ అవసరం లేదని చెప్పి సాక్ష్యం ఇచ్చారని చెప్పి తల్లి సాక్ష్యం ఇస్తూ ఉంది. దేవుడు చేసిన అద్భుత కార్యాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. హల్లెలూయా. సహోదరుడు పేరు రాజ్ కుమార్ అండి. తను సొంత దగ్గర కర్నూలు దగ్గర డోన్ ప్రాంతం.
ఉద్యోగ నిమిత్తం నష్టపేట దగ్గర గ్రానైట్లో పనిచేస్తున్నాడంట. తను కొన్ని నెలలుగా భయంకరమైన తలనొప్పితో బాధపడుతున్నాడంట. తలనొప్పి ఈ యొక్క మెర్జైల్ నొప్పులంతా చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉంటున్నప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తే పరీక్ష చేశారంట. ఆ న్యూరో సర్జన్ చూసి మెదడులో ఉన్న నరాలన్నీ బాగా సన్నగా అయిపోయినాయి, నువ్వు కొన్నాళ్ళు హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసుకోవాలయ్యా, నువ్వు హాస్పిటల్లో అడ్మిట్ అవ్వమని చెప్పారంట. వీళ్ళ పరిస్థితి ఏ రోజుకు పనికి వెళ్తే ఆ రోజు పొట్టగడిసే పరిస్థితి. హాస్పిటల్లో అడ్మిట్ అవ్వడం చాలా అవుతాయి, దగ్గరగా హాస్పిటల్లో వాళ్ళు 50,000 రూపాయలు అవుతాయని చెప్పారంట. వీళ్ళ దగ్గర అయితే ₹1 కూడా చేతిలో డబ్బు లేదు. దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేశారంట. దేవా, నీవు స్వస్థపరచు, లేదంటే ఆర్థికంగా నువ్వే నాకు సహాయం చేసి హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసుకోవడానికి నువ్వే ఏదో రీతిలో సహాయం చేయ ప్రభు అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేసేప్పుడు ప్రార్థన ఆలకించిన దేవుడు అనుకోని రీతిలో వాళ్ళకి తెలిసిన బంధువులు వీళ్ళు అడగకుండానే వచ్చి ఆ డబ్బులు ఇచ్చారంట. దేవుడు చక్కగా ట్రీట్మెంట్ చేశాడన్న, ఇప్పుడు సంపూర్ణంగా స్వస్థపరచబడ్డాను, దేవుడు నా పట్ల గొప్ప కార్యం చేశాడని చెప్పి సహోదరుడు సాక్ష్యం ఇస్తున్నాడు. ప్రార్థన ఆలకించి సహాయం చేసిన దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. మన మధ్యలో జంగారెడ్డి గూడెం నుంచి సహోదరి పరిమళ గారు ఉన్నారు. వాళ్ళ అమ్మగారికి చెస్ట్లో పెయిన్ వస్తూ ఉంటే హాస్పిటల్ తీసుకెళ్తే హార్ట్ స్ట్రోక్ అని చెప్పారంట. కొంతకాలం గడిచిన తర్వాత కిడ్నీస్ కూడా పాడైపోయినాయి, డయాలసిస్ చేయాలని చెప్పినప్పుడు ఆ సహోదరి తండ్రి సన్నిధికి ఫోన్ చేసి, ఇక్కడ ప్రతిదినం ప్రేయర్ టవర్ జరుగుతూ ఉంటుంది కదా, ఆ ప్రేయర్ టవర్లో ఆ విజ్ఞాపన పెట్టి ప్రేయర్ చేయించినప్పుడు నా తల్లికి ఎటువంటి ప్రమాదం లేకుండా, డయాలసిస్తో కూడా అవసరం లేకుండా దేవుడు క్షేమంగా ఉంచాడని అని చెప్పి తల్లి సాక్ష్యం ఇస్తూ ఉంది. దేవుడు చేసిన అద్భుత కార్యాన్ని బట్టి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. సహోదరి అండి అక్షయ నూతలపాడు ప్రాంతం నుంచి వచ్చింది. తను అన్ని జనాంగంలో పుట్టి పెరిగింది. ఆ కుటుంబంలో సహోదరి మాత్రమే బాప్తిసం పొందింది. తన చెల్లెలికి వివాహం కొరకు 20 సంబంధాలు చూశారట. ఏ సంబంధం కుదరట్లేదు ప్రభువా అని లాస్ట్ నెలలో ఆన్లైన్కి వచ్చి ప్రార్థన చేసిందంట. ప్రభువా, నువ్వు ఆశ్చర్యకార్యం జరిగించు అని దైవజనుడు ఇక్కడ బలిపిండి నుంచి తప్పకుండా వివాహాలు జరిగిస్తాడు, దేవుడు కార్యం చేస్తాడనే మాటను పట్టుకొని విశ్వాసంతో ప్రార్థన చేసింది. ఆశ్చర్య రీతిలో తన చెల్లికి వివాహ సంబంధం కుదిరింది. రేపు వచ్చే వారంలోనే మ్యారేజ్ జరగబోతా ఉంది. దేవుడు చేసిన అద్భుత కార్యాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. సహోదరుడు సూర్యాపేట నుంచి వచ్చాడండి. బ్రదర్ పేరు శాలిం రాజు. తన గడిచిన కూటాల్లో 2 అంశాల నిమిత్తం ప్రార్థన చేశాడంట. ఒకటి, సొంత గృహం లేదంట. ఎన్ని సంవత్సరాలైనా అద్దె ఇళ్లలో ఉండాల్సి వస్తుందయ్యా, మాకు సొంత గృహాన్ని ఇవ్వయ్యా అని ఆ గృహం నిమిత్తం ప్రార్థన చేశారంట. అలాగే రెండవదిగా తన యొక్క తల్లి యొక్క రక్షణ నిమిత్తం ప్రార్థన చేశారంట. ఈ 2 విషయాల్లో నువ్వు కార్యం చేయ ప్రభువా, నీ సన్నిధానంలో నేను సాక్ష్యాన్ని నిలుపు అని 2 విషయాల నిమిత్తం గడిచిన కూటాల్లో ప్రార్థన చేసినప్పుడు ప్రార్థన ఆలకించిన దేవుడు ఇంటి విషయంలోనూ అలాగే తన తల్లి యొక్క రక్షణ విషయంలోనూ గొప్ప కార్యం చేసి తన నామాన్ని మహింపచ్చుకున్నాడని చెప్పి సహోదరుడు సాక్ష్యం ఇస్తున్నాడు. 2 విషయాల్లో కార్యం చేసిన దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గమనించండి, తల్లిగారు సాక్ష్యం ఇస్తున్నారు. తన పేరు మరియమ్మ గారు, వారిది కొప్పరు. తన మనవడు చదువు అయిపోయి ఉద్యోగాలకు ప్రయత్నం చేస్తున్నాడు. ఎన్నో ఎగ్జామ్స్ రాశాడు. ఎగ్జామ్ రాసినప్పటికీ క్వాలిఫై అవ్వలేదు. తల్లిగారైతే విశ్వాసంతో ప్రార్థిస్తుంది, దేవా నా మనవుడికి గవర్నమెంట్ ఉద్యోగం రావాలయ్యా అని ప్రార్థన చేస్తుంది. దేవుని మహాకృప ఏంటంటే తను ఎన్ని ఎగ్జామ్ రాసినప్పటికీ దాంట్లో క్వాలిఫై అవ్వలేదు. ఈ సంవత్సరం ఎగ్జామ్ రాశాడు. ఆ ఎగ్జామ్లో క్వాలిఫై అయ్యి సెంట్రల్ గవర్నమెంట్లో ఉద్యోగం వచ్చిందని తల్లిగారు సాక్ష్యం ఇస్తున్నారు. తన ప్రార్థన ఆలకించి దేవుడు చేసిన కార్యాన్ని బట్టి దేవునామాని మహిమ చెల్లిద్దాం. హల్లెలూయా.
ప్రైజ్ ది లార్డ్. మన మధ్యలో సహోదరి ఎలీషమ్మ గారు ఉన్నారు. బేతంచెర్ల నుంచి వచ్చారు. తన కుమారుడికి వివాహం జరగలేదు. 3 సంవత్సరాలు వివాహం నిమిత్తమే తిరుగుతూ ఉన్నారు, కానీ ఎక్కడా కూడా వివాహం అనేది నిశ్చయిత కాలేదు. వాళ్ళు తండ్రి సన్నిధి దగ్గరికి వచ్చి దైవజనుల చేత ప్రార్థన చేయించుకొని వెళ్ళిన తర్వాత ఆ నెలలోనే దేవుడు కార్యం చేశాడు. అన్నయ్య, నా కుమారుడికి వివాహం జరిగిందని చెప్పి తల్లి సాక్ష్యం ఇస్తూ ఉంది. దేవుడు చేసిన ఈ కార్యాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. శోధనలైనా వేదనలైనా తొలగిపోను నీ సన్నిధిలో. శోధనలైనా వేదనలైనా తొలగిపోను నీ సన్నిధిలో. కన్న తండ్రివై నీవు నాతో ఉండగా దేనికి భయపడను. నా కన్న తండ్రివై నీవు నాతో ఉండగా దేనికి భయపడను. ఆరాధన అందరూ చప్పట్లు కొడుతూ కలిసి పాడుతూ